హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇగో మేమైతే హోలీ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళినామో ఏమేమి చేసినామో మీకోసం ఈ స్మాల్ వీడియోతోని మేము ముందరికి వచ్చాను. అండ్ చూడండి, మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినాం. ముందలు చూడండి ఎంత బాగుందో ఆ టెంపుల్. అండ్ మేము హోలీ కూడా ఎలా సెలబ్రేషన్ చేసినామో అది కూడా చూడండి. అండ్ ఇంకా బీచ్కి కూడా వెళ్ళినాం. బీచ్లో కూడా ఎంత మస్తీ చేసినాం. సముద్రం అక్కడ దగ్గరలో ఉంది, అక్కడికి కూడా వెళ్ళినాం. అక్కడ కూడా ఎంత మస్తీ చేసినాం, ఏం చేసినాం చూడండి. ఇది మొత్తం మా లేడీస్ గ్రూప్ పోయినాముండే. ఆర్ ఇంకా చూడండి, మేము ఇక్కడ మెట్రో స్టేషన్ల నుంచి దిగి ఇక్కడ లీఫ్లో నుంచి కిందికి పోవాలి. ఇక లీఫ్లో అందరం అయితే ఒకటేసారి పట్టాం కదా, మేము చాలామంది ఉండే, అందుకే కొంచెం మంది పోతున్నాం. ఆరు సగం మంది పోయినాక సగం మంది ఆగినాం, మళ్ళీ సగం మంది మళ్ళీ పోయినాం. మాకన్నా ముందుగానే ఆల్రెడీ 10-15 మంది దాకా చేరుకొని ఉన్నారు. అందరికీ హాయ్ చెప్తున్నాం, హాయ్ వేసుకోరి అని అంటున్నాం. అందరు హాయ్ చెప్తుర్రు, మన సబ్స్క్రైబర్ అందరి కోసం హాయ్ చెప్తుర్రు వాళ్ళందరూ కూడా. ఇక నా ఫ్రెండు ఈమె కూడా వచ్చింది, ఆమె నా ప్రతి ఒక్క వీడియోలో ఉంటుందిగా, చూసిరు కదా. ఇక ఇక్కడ నుంచి దిగి మేము ఆటో పట్టి ఆటోలో మేము అక్కడికి ఇస్కాన్ టెంపుల్ కాడికి అయితే చేరుకున్నాం. ఇక టెంపుల్ ముందైతే చాలా బాగా డెకరేషన్ చేసిర్రు. అక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక ఆటోలో కూడా మన ఊర్లలాగా అందరినీ ఒకటేకెళ్ళి తీసుకోరు, 4-5 ఓన్లీ ముగ్గురినే తీసుకుంటారు. అందుకే అన్ని ఆటోలు బట్టి అయితే పోయినాం. ఇక మందిర్ లోపల చూడండి భజన జరుగుతుంది, ఎంత సూపర్ జరిగింది. హరే రామ హరే కృష్ణ అని చూడండి. ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చినాకనైతే అందరం లైన్లో నిల్చున్నాం. ఈ లైన్ ఏంటిది అనుకుంటుర్రా? ప్రసాదం కోసం. అక్కడ ఖచ్చితంగా ప్రసాదం ఇస్తారు. అయితే షీరా ఇస్తారు, లేదంటే కిచిడి ఇస్తారు. మేము వెళ్ళిన రోజు అయితే హోలీ కాబట్టి అందు గురించి ఆ రోజు షీరా పెట్టిర్రు. ఒక్క పొద్దు ఉంటుంది కదా అందరికీ, ఏకాదశి వచ్చింది అందు గురించే. ఇక మందిర్ బయట వ్యూస్ అయితే చూడండి, మందిర్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ముంబైలో ఇది చాలా ఫేమస్, జూ బీచ్ దగ్గర ఉంది. హరే రామ హరే కృష్ణ మందిర్ అంటారు పైలా. ఇప్పుడేమో ఇస్కాన్ టెంపుల్ అని అంటారు. మీ అందరికైతే ఇస్కాన్ టెంపుల్ అననే తెలుసు కావచ్చు. అందుకే ఇగో చూడండి బయట కూడా మీగో ఇదంతా మందిర్ ఎంట్రెన్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి లోపలికి పోవాలి. లైన్ ఆ రోజు భాగ్యం లేకుండే, కొంచెమే ఉండే. అందరు భజన చేసుకుంటూ లోపల కూర్చున్నారు. మేము కూడా ఒక 15-20 నిమిషాలు కూర్చున్నాం. జరసేపు మనశ్శాంతి అనిపించింది. దాని తర్వాతనే బయటికి వచ్చి లైన్ పట్టినాం. ఈడ కొన్ని సెల్ఫీలు దిగినాం. లోపల ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి కొంచెమే తీసిన. ఇక ఇక్కడ మా గ్రూప్, లేడీస్ గ్రూప్ చూడండి ఎంతమంది ఉండనో. అందరం కలిసి వెళ్ళినాం. 30-37 మంది ఉండే. ఇక దాని ముందరనే ఇంకొక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉన్నది. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము అంతకుముందు వెళ్ళినప్పుడేమో ఇది మాకు దర్శనం జరగలేకుండే, నేను అంతకుముందు ఒక వీడియో పెట్టినా. కానీ ఇప్పుడు అయితే వెళ్ళినప్పుడు ఈ మందిర్ ఓపెన్ ఉండే. ఎందుకంటే మేము పొద్దున వేనాం, 7 o'clockకే వేనాం కాబట్టి ఈ మందిర్ ఓపెన్ ఉండే. ఇవన్నీ జ్యోతిలింగాలు. మన శివుడు ఎన్ని జ్యోతిలింగాలు? 12 జ్యోతిలింగాలు కదా. అయితే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దేవుంది మొత్తం డీటెయిల్స్ రాసి ఉండే. సాయిబాబాది, గణపతి బప్పది, మన శివునిది, మన దేవతలది, అన్నీ ఏ దేవుళ్ళు ఉండేనో మనకు అన్ని దేవుళ్ళది అవన్నీ రాసిర్రు. పైన చూడండి అన్ని దేవుళ్ళు ఏ అవతారం ఎత్తి మనకు భూలోకం పైనకి వచ్చిర్రో అదంతా కూడా మనకు డీటెయిల్గా రాసిర్రు. ఇది సాయిబాబాది. సాయిబాబా కాడ కూడా దండం పెట్టుకొని ఇంకా ముందరికి వెళ్ళినాం. ఇక మనం ప్రతి ఒక్క దేవుణ్ణి కొలుస్తాం కదా. అయితే అందు గురించి 7 అంతస్తుల ఇది బిల్డింగ్ ఉండే. ఈ 7 అంతస్తుల బిల్డింగ్ మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ మొత్తం అన్నీ ఒక్కొక్క దేవుని గురించి మనకు డీటెయిల్గా చెప్పిర్రుండే. ఎన్ని అవతారాలు ఎత్తిర్రు దేవుళ్ళు, ఆరు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ అని మనకు అన్ని డీటెయిల్గా చెప్పిర్రు. ఆ పైన రాసి ఉంచిర్రుండే. అవన్నీ మనం చూసుకుంటా మనం ఇట్లా ఒక వీడియో, షార్ట్ వీడియో బనంచిన. ఇది దేవుళ్ళది, దేవతలది అయిపోయినాక ఇక గణపతి బప్పది వచ్చింది. అన్ని ప్రతి ఒక్క అంతస్తుకు ప్రతి ఒక్క దేవుణ్ణి విగ్రహాలను అన్నిట్లను చూపెట్టిర్రు. ఇది అష్టవినాయక అంటాం గణపతి బప్పది. అష్టవినాయక్ మనకు తెలుసు కదా, మన అష్టవినాయక స్తోత్రం కూడా ఉంది, అది కూడా చూసినాం. ఇగో గణపతి బప్ప, అష్టవినాయకు గణపతి బప్ప. ఇక దాని తర్వాత బయటికి వచ్చినాక హోలీ సెలబ్రేషన్. ఇక అన్ని దేవుళ్ళ దర్శనాలు అయితే అయినాయి కదా, అందుకే ఇక హోలీ సెలబ్రేషన్. ఇక మా ఫ్రెండ్స్, అదినెలు, అక్కలు, అత్తమ్మలు
ఇక అందరం అయితే హోలీ ధూమ్‌ధామ్‌గా ఆడినాం. ఇక మాకైతే ఎంత సంతోషం అనిపించింది. మళ్ళీ ప్రతి సంవత్సరం మేము హోలీకైతే ఖచ్చితంగా పోతాం. ఇక మా ఫ్రెండ్ అయితే డ్యాన్స్ చేస్తుంది. ఇంకా అక్కడ డోలోళ్ళు కూడా వచ్చిర్రు మాకు అనుకోకుండా. ఆ డోలు సప్పుడు మేము హోలీ ఆడుడు చూసి ఆ బాజలు డోలు అక్కడ డప్పులోళ్ళు వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు కూడా మాకు కొంచెం ఎంజాయ్ చేయుర్రని మాకు అన్నీ చూపెట్టిర్రు. మాకు ఇంకా మస్తు సంతోషం అనిపించింది. ఇక అందరు హాయ్ చెప్తుర్రు మీ అందరి కోసం. ఇక డ్యాన్స్ కూడా చేస్తుర్రు చూడండి. చాలా చాలా సంతోషం అనిపించింది. హోలీకి అయితే ఇంత ఎంజాయ్ చేసిర్రనంటే పూసుకొని ఇక అంతట్లకు చూడండి. మాకైతే ఒక ఫారెనర్ ఆమె కలిసింది. ఆమె ఎక్కడ ఆమెనో తెలియదు, తెల్లగున్నది ఫారెనర్ ఆమె అని మా ఫ్రెండ్స్ అందరూ ఫోటోలు. ఆమెకు కూడా హోలీ రంగోలీ పూసిర్రు. ఆమె ఇంత సంతోషపడ్డదంటే చెప్పరాదు. ఆమె ఇంకా డైరెక్ట్ మనకు చెప్తుంది యూ విల్ పుట్ మీ అని అనుకుంటా అడుగుతుంది. ఇంకా మన హోలీ కలర్లు చూసి వాళ్ళైతే ఎంతో సంతోషపడ్డారు. మాకు కూడా చాలా ఆనందం అనిపించింది వాళ్ళకు చూసి. ఇక ఆ నుంచి అయితే మాకు నేను అన్నా కదా జూ బీచ్కి కూడా వెళ్తానని. జూ బీచ్ అయితే చాలా దగ్గరలో ఉండే, ఓన్లీ 5 minutes నడిస్తేనే అక్కడ మందిర్ నుంచి ఇస్కాన్ టెంపుల్ నుంచి ఓన్లీ 5 minutes నడిస్తేనే దగ్గరలోనే ఉంది ఈ జూ బీచ్. ఇక మా గ్రూప్ మొత్తం అక్కడికి జూ బీచ్లోకి వెళ్ళినాం. ఇక కలర్లు కడుక్కుందామనని, కానీ కలర్లు కడుక్కోలేదు. ఎందుకంటే ఉప్పు నీళ్ళు కదా, సముద్రం నీళ్ళు ఉప్పు నీళ్ళు మంటమండుతుందని కడుక్కోలేదు. కానీ నీళ్ళలోనైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక నాకైతే పగ్గలేవు, నీళ్ళు చూసే వరకు ఆగలేకపోతున్నాగా చూడండి. ఉరుకుతున్నా ఏ అనని మొత్తం చిన్న పిల్లలెక్క అయిపోయినా. ఇక మా ఫ్రెండ్స్ అయితే అందరు అంటుర్రు ఏంది మమత గింతగానం ఎంజాయ్ చేస్తుంది, నీళ్ళు చూసే వరకు మొత్తం చిన్నపిల్ల అయిపోయిందని అని అనుకుంటా అంటుర్రు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేసిర్రు అఫ్కోర్స్. ఇక ఈ డ్రెస్ వేసుకున్న ఈ ఆంటీ మాత్రం మా అక్క వాళ్ళకు తెలిసిన ఆమె కూడా మన తెలుగు కల్చర్ ఎంత బాగా మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు, ఎక్కడికి పోయినా మీరు అన్ని తీర్లా అన్నిట్లలో ఉన్నారు అని అనుకుంటా నేను మీతో నస్తానని ఆమె మాతో నచ్చింది. ఆమె మన లాంగ్వేజ్ తెలుగు ఆమె కాదు, ఆమె గుజరాత్ ఆమెకు చాలా సంతోషం అనిపించింది మాతో నచ్చిడుతోని. ఆమె ప్రతిసారి వెళ్తుంది ఇస్కాన్ టెంపుల్కు, కానీ మీ గ్రూప్తో నచ్చుడంటే చాలా ఆనందంగా ఉంది అని అన్నది. ఇక మేము చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఆ నీళ్ళల్లో. పిల్లలతో పాటు మేము కూడా చిన్న పిల్లల్లాగా మారిపోయినాం. ఇక కొందరు ఫొటోసు, కొందరు ఇది అనుకుంటా చాలామంది మేము ఇట్లా ఎంజాయ్ చేసినాం. సూపర్ అనిపించింది, సూపర్ అంటే సూపర్ మజా వచ్చింది. ఇక టెంపుల్ దర్శనం కూడా అయింది. ఇక ఇక్కడ ఎంజాయ్ చేసినాం. ఇక ఈ నుంచి మళ్ళీ మెట్రోలో వెళ్ళాలి. మేము రాంగా మెట్రోకి వచ్చినాం, మెట్రో ఇక అట్లా నడుచుకుంటా కొంచెం ఇట్లా అన్ని తీర్లు వచ్చినాం. పొద్దున 7 o'clockకి వెళ్ళామంటే మళ్ళీ మధ్యాహ్నం 12-1 వరకు అయితే ఇంటికి చేరుకున్నాం. ఇక ఇక్కడ కాముడు ఆట ఆడుతున్నాం. ఇక కాముడు ఆట ఆడాలి కదా, మన ఊర్లోనైతే ఆడతాం. అందు గురించి ఇక మా అక్క ఒక్క ఆమె కాముడు ఆట ఆడుతుంది. ఆమె పాడిన కొద్దీ మేమందరం ఇక ఆడుతున్నాం. ఎందుకంటే మన పిల్లలకు తెలియదుగా, అందుకే పిల్లలు చూడండి నిల్సొని చూస్తుర్రు. ఇక్కడ మేము ముంబైలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి కాముడు ఆట ఇవన్నీ మన పిల్లలకు తెలియదు కాబట్టి ఇక కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఇక్కడ ఆడి పిల్లల కోసం కూడా చూపెట్టినాం. కానీ దారంటి రోడ్డు మీద పోయేటోళ్ళు అందరూ మమ్మల్నే చూస్తుర్రు. ఇక మా ఫ్రెండ్స్ అంటారు అందరు మనల్ని చూస్తారంటే చూడని వాళ్ళు కూడా అనుకుంటారు కదా మన తెలుగు కల్చర్ ఎలా ఉంటుందో అనేది వాళ్ళకు కూడా చూపెట్టినాం. ఇక ఈ కామెడీ ఆడినాక కూడా భలే మజా వచ్చింది. అందరూ గాడిలో పోకుండా బస్సులో పోకుండా అందరు మమ్మల్నే చూస్తుర్రుండే. ఇక తర్వాత మేము బాయ్ చెప్తున్నాం, పాట అయిపోయింది కాబట్టి. ఆ పాట పాడినందుకు పైసలు కూడా దొరికినాయి ఉండో. ఇక మా ఫ్రెండ్స్ అందరూ బాయ్ చెప్పుకుంటూ వెళ్తుర్రు మీ అందరి కోసం. ఇంకా ఆగండి ముందు కూడా ఇంకా ఉన్నది వీడియో, ఇప్పుడే అయిపోయింది అనుకోకండి. లాస్ట్కు ఇంకా ఇంటి దాకా మేము చేరుకోలేదు కదా, ఇప్పుడు ఇంకా మెట్రో ఎక్కుతున్నాం. మెట్రో ఎక్కగానే బాయ్ చెప్తుర్రు వాళ్ళు. ఇక మెట్రో కోసం ఇక అందరం మళ్ళీ లీఫ్ ఎక్కాలి. మళ్ళీ మెట్రో స్టేషన్ ఇక వచ్చేసింది. మెట్రో స్టేషన్లో మేము పోతున్నాం. నేను మెట్రో లోపల అప్పుడు కొంచెమే తీసినాగా, ఇప్పుడు కూడా చూడండి కొందరు దిగే వాళ్ళు కొన్ని స్టేషన్లలో దిగేసిర్రు మా ఫ్రెండ్స్. అయితే 2-3 స్టేషన్ల దగ్గర ఉంటారు కదా. ఇక వీళ్ళు చూడు ఏమంటుండో వినండి. కిదర్ ఓకే బాయ్. హిందీలో అయితే చెప్పుడు అయిపోయింది. ఇక ఇంటికి వస్తున్నానని చెప్పిండు. ఇక మా అత్తమ్మలో కొడుకు ఆయనే. ఇక మేము దిక్కుంటా స్టెప్స్ నుంచి కూడా దిక్కుంటా ఈ నుంచి ఇక మాకు ఇల్లు దగ్గరనే, ఓన్లీ 2 minutes. ఇక దిగి అక్కడ బిల్డింగ్లో కూడా హోలీ ఆడుతుర్రు, అది కూడా కొంచెం చూపెట్టినా మీకు.
ఇక అందరం అయితే ఇక మేము చూడండి ఇప్పుడు కొంచెం మంది అయిపోయినాం, అందరు అక్కడక్కడ దిగిర్రు. అయ్యో బాబోయ్ ఇదేందయ్యో నేనెప్పుడు చూడలేదు, మా సేటోలు ఆడుతుండు. ఘోరంగా అయ్యారు కదా మొత్తం. పిచ్చేసి పెట్టుకోర్రి అయ్యో. ఓకే, హ్యాపీ హోలీ అందరికి. ఇంటి దగ్గర మా సేటు కూడా హోలీ ఆడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు. మా సేటును చూడుర్రు ఎట్లా చేసిర్రు. వీడియోనైతే ఇంతరికి అయిపోయింది. అంటిల్ దెన్ బాయ్.